పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదివరకు చాలా చిన్న అబ్బాయి కుర్రోడు ఒక 16 to 18 years ఉండేవి. తను డ్రైవర్గా మా దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి తను ఏదో యేసుక్రీస్తు గురించి ఒక సందేహం అడిగాడు. చాలా ఏళ్ల క్రితం సందేహం అడిగితే నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఆ అబ్బాయిని కూర్చోబెట్టి యేసయ్య అంటే ఎవరు, అసలు త్రిత్వం అంటే ఏంటి, మనుషుల యొక్క పుట్టుక, వారి యొక్క దారి తప్పటం, యేసుక్రీస్తు రావటం, వారిని రక్షించడం కోసం, అంటే అంతకు ముందు రక్తము ప్రోక్షిస్తే గాని పాపం పరిహారం అవ్వదు కాబట్టి జంతు బలి ఇవన్నీ చెప్తూ చిట్ట చివరికి యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి బలవటం, ఇదంతా చెప్పడం నేను మొదలుపెట్టి అయ్యేసరికి 1 గంట పట్టింది. మొత్తం అంతా చెప్పేసరికి తను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాడు. మొత్తం విన్న తర్వాత ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు రక్తం కార్చాడు మన కోసం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడండి రక్తంతో అన్నాడు. నాకు చాలా అద్భుతంగా, నిజంగా దేవుని నేను చాలా కీర్తించాను అనమాట. అంటే ఆ పిల్లోడికి అసలు ఏమీ తెలియదు యేసయ్య గురించి. మొత్తం అంతా చెప్పడం వలన దేవుడు నాకు ఇచ్చిన ఆ కృప అనమాట. ఆ అర్థమయ్యే రీతిలో నేను చెప్పటం మూలన అబ్బాయి రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు అని చెప్పగానే నాకు చాలా సంతోషమైంది. ఫోన్లే నా దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఆ అబ్బాయికి ఇక నుంచి విశ్వాసం డెవలప్ అవుతా ఉంటుంది అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము వైజాగ్ వెళ్ళాము. తనని తీసుకొని వెళ్ళాము. రిటర్న్ జర్నీలో తను అంటే హిందువులు పుణ్యక్షేత్రం రావడం తటస్థించింది దారిలో. అప్పుడు తను అక్కడ ఆపాడు. ఏంటి ఆపావు అంటే నేను వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటానని. నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. అంటే తను అన్నాడప్పుడు, నేను చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నేను ఇంక నుంచి యేసయ్యని తప్ప ఎవరిని నమ్మనండి అన్నాడు. అన్న తర్వాత నాకు నిజంగా అబ్బాయి మాట్లాడిన మాటలు, ఆ విశ్వాసాన్ని ప్రకటించడం, దాన్ని చూస్తే మనలో కూడా ఇంత విశ్వాసం ఉండదేమో అని అనిపించింది. కానీ తను చిన్నప్పటి నుంచి ఏ ధర్మాన్ని అయితే పాటించాడో దానివైపు మళ్ళీ మొగ్గాడు. నాకు అసలు చాలా కలతగా, చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. అప్పుడు మా అన్నారనమాట, మనము ఎంత చెప్పినా దేవుడు కార్యం చేయాలి వాళ్ళ హృదయం తెరవడానికి, అంతేకాని నువ్వు చెప్పినది వ్యర్థమేమి కాదు, తర్వాత అది ఆచరణలోకి వస్తుంది. దేవుడు ఎప్పుడైనా సరే ఆ వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు, వెంటనే మాత్రం నువ్వేమీ ఆశించకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు దానిలో పెరిగారు కాబట్టి అన్నారు. ఆ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎంతగా దేవుని తెలుసుకున్నాం అనుకున్నా సరే, విశ్వాసులైనా సరే వారి ద్వారా దేవుడు ఒకటి కోరుకుంటాడు. అదేంటంటే రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 10వ వచనములో అదేమనగా మొదలవుతుంది. అదేంటంటే, మనుష్యుడు నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించును, తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అని. అంటే మనకి నీతి ఉంది అంటే హృదయంలో మనం విశ్వసించాలి. దాని అర్థం మనం విశ్వసించేది మన హృదయంలో ఏదైతే మనం నమ్ముతున్నామో అది మన హృదయంలో నిజంగా ఉంటే గనక అదే మన జీవితానికి నీతి. అంతేకాకుండా మనము నోటితో ఒప్పుకుంటేనే రక్షించబడతాము. నిన్నటి దినాన మనము దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించటం వలన, యాజకులు ప్రజల మీద ఉచ్చరించటం వలన ఒక ఆశీర్వాదం లాగా చెప్పడం మూలాన వారు ఆశీర్వదించబడ్డారు అని చెప్పుకున్నాం. ఇప్పుడైతే దేవుని ఒప్పుకోవటం వలన, నోటితో ఒప్పుకోవటం వలన రక్షణ కలుగుతుంది. హృదయంలో విశ్వసిస్తే నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. అసలు హృదయంలో ఏం విశ్వసించాలి, నోటితో ఏం ఒప్పుకోవాలి అని గనక చూస్తే అదే 10వ వచనం పైన 9వ వచనం ఉంటుంది. అదేంటంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే నా ప్రభువు యేసయ్య ఒక్కడే అనేది నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని విశ్వసించాలి. నిజంగా మనకి ఒక విశ్వాసం ఉండాలి. దేవుడు యేసయ్యని మృతులలో నుంచి లేపాడు అనేది హృదయంలో మనకి ప్రగాఢమైన విశ్వాసంగా ఉండాలి. ఆయనే నా ప్రభువు. ఎందుకంటే అందరూ చనిపోతున్నారు, ఎంతెంతో మంది దేవుళ్ళగా, మహానుభావులుగా, మహాశక్తివంతులుగా ఉన్నారు, అవతారాలు అని మనం చెప్పుకుంటాము, రాజులుగా, మహానుభావులుగా చెప్పుకున్న వారందరూ కూడా ఎవ్వరు కూడా చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన దాఖలాలు లేనే లేవు. కానీ యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచాడు. ఎందుకంటే దేవుడు ఆయననే లేపాడు అని మనం నమ్మాలి మన హృదయంలో. అంతేకాకుండా ఆయన మాత్రమే నా ప్రభువు, ఆయన లేచాడు కాబట్టి ఆయనే నా ప్రభువు. ప్రభువు అంటే అర్థం మన మీద ప్రభుత్వం చేసేవాడు. ప్రభుత్వము అంటే పరిపాలించేవారు. నన్ను పరిపాలించేది యేసుక్రీస్తు మాత్రమే అని మనం ఒప్పుకోవాలి. అసలు ఈ నీతి అంటే ఏంటి అంటే మనకు అదే రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన
కాదు, కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసము చేతనే మనకు దేవుని నీతి కలుగును అని ఉంటుంది. అంటే ధర్మశాస్త్రము ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్తా ఉంది, ఏది చేస్తే ఏ శిక్ష చూపిస్తా ఉంది. కానీ అటువంటి క్రియలు మనం ఎవరూ చేయలేకపోతున్నాము. కొన్ని చేస్తాం, కొన్ని చేయలేకపోతాం. కాబట్టి దాని వలన మనకి నీతి రాదు. మరి దేని వలన వస్తుందంటే యేసుక్రీస్తుని నమ్మటం వలన మాత్రమే మనకి నీతి వస్తుంది. ఎందుకంటే అందులో చెప్పినటువంటి ధర్మశాస్త్రం పూర్తిగా ఫుల్ఫిల్ చేసింది, నెరవేర్చింది యేసయ్య ఒక్కడే. కాబట్టి ఒక్కడు నెరవేర్చాడు. కాబట్టి ఆయనని నమ్మితే చాలు, అదే మనకి నీతి. యేసుక్రీస్తుని నమ్మటమే నీతి. ఆ నమ్మటం ఆయనను దేవుడు లేపాడు అని నమ్మాలి. అంతేకాకుండా నోటితో ఒప్పుకోవటం. మనము చూస్తే గనక మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయం అనుకుంటా, 10వ అధ్యాయంలో 32వ వచనంలో ఉంటది, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో తండ్రి ఎదుట నేను కూడా అతనిని ఒప్పుకుంటాను, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోని వాడిని నేను కూడా తండ్రి ఎదుట ఒప్పుకోనంటే ఇక్కడ మనము ఏసే నా ప్రభువు అని అందరి ముందు చెప్పడానికి మనం సిగ్గుపడితే గనక, ఏసైతో పాటే చాలా మంది ఉన్నారండి, అందరినీ నేను నమ్ముతాను, అందరు శక్తివంతమైన దేవుళ్ళే కాదు, ఏసయ్య ఒక్కడే నా ప్రభు అని మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోక తండ్రి దగ్గర నేను కూడా వాళ్ళందరినీ వీళ్ళు నిజంగా నా కుమారులు నా కుమార్తెలను ఒప్పుకుంటాను. ఎవరైతే భూమి మీద నన్ను ఒప్పుకోరో, లేదండి ఆయన ఒక్కడే కాదండి చాలా మంది ఉన్నారండి, అందరూ శక్తివంతులైన అందరు దేవుళ్ళేనండి, ఎవరిని కాదనగలము అన్నవారు ఉంటే గనక అటువంటి వారిని నేను తండ్రి దగ్గర ఒప్పుకోను అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటల మత్తయి సువార్తలో. అంతేకాకుండా మన హృదయములో మనము నీతి కలగాలి అంటే ఆయనని దేవుడు లేపాడు అని విశ్వసించాలని చెప్తున్నాం. అది నిజంగా మన విశ్వాసం మన హృదయంలో ఉంటే మన నోరు కూడా ఎప్పుడూ అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటది. ఎందుకంటే లూకాసు వార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అవును, మన హృదయంలో ఏముంటే మనం ఏం మాట్లాడతాం. మనం ఎక్కువ లోకములో గడిపితే, ఎక్కువ మనము సినిమాల గురించి, షికారుల గురించి, మన యొక్క ఆశల గురించి, అవి నెరవేర్చుకోవటం గురించి, మనము ఈ జీవితంలో స్థిరపడటానికి ఏమేమి చేయాలి, జీవితంలో స్థిరపడటం చాలా ముఖ్యమే కాదనను, కానీ దాని గురించి పొద్దుగూకల మన ఆలోచనలు ఉంటే గనక అవి మాత్రమే మన నోట్లోంచి వస్తాయి. అదేవిధంగా మనం ఈ లోకానుసారమైనటువంటి రకరకాల రంగుల ప్రపంచమైన లోకానికి ఆకర్షించబడితే ఆ మాటలే మనలోంచి వస్తాయి. మనం ఎటువంటి మాటలు మాట్లాడతామో మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా అటువంటి వారే చేరతారు. దేవుని మాటలు మాట్లాడే వారితో చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. విశ్వాసులు నిజంగా దేవుని నమ్మేవారు చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. తక్కువ మంది ఉన్నా సరే పర్వాలేదు, కానీ మన హృదయములో ఆయనని దేవుడని విశ్వసిస్తే మనం నోటితో అదే ఒప్పుకుంటాం, దానినే మాట్లాడతాం. కాబట్టి ఇతరులకు కూడా మన హృదయము ద్వారా, మన హృదయంలో ఉన్న విశ్వాసము ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ధోరణి వలన మనము దేవునిని మాత్రమే చూపించాలి. దేవునిని చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్ని ఆయనకి నచ్చినట్లుగా ఆయన నడిపిస్తాడు. మనం ఆయనకు అప్పగించుకోవడం మాత్రమే కాదు, అప్పగించుకుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటూ మనము మన జీవితంలో ముందుకు వెళ్తా ఉంటే దేవుడు మనకి నీతి కలుగుతుంది, మనకి రక్షణ కలుగుతుంది. అంటే నీతి హృదయంలో కలుగుతుంది, రక్షణ నోటితో ఒప్పుకోవడం వల్ల మనం ప్రతి క్షణం రక్షించబడతా ఉంటాము దేవుని మాటల్ని మాట్లాడడం మూలాన. అయితే మన ఆలోచన ధోరణి వలన, వీటన్నిటి వలన మనము దేవుని ఇతరులకి చూపిస్తే ఖచ్చితంగా వారికి నీతి కలుగుతుంది, వారికి విశ్వాసం కలుగుతుంది. నేను ఏదైతే ఆ అబ్బాయి గురించి చెప్పానో, డ్రైవర్ గురించి చెప్పానో, తనకి నా ద్వారా దేవుడు వేయించిన విత్తనము ఎప్పుడైనా వృక్షముగా ఎదిగి ఫలిస్తుంది. దాని గురించి నేనేమి ఇప్పుడు ఆరాట పడట్లేదు, ఎందుకంటే అది దేవుని కార్యం అని నేను చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పటికీ ఆ బిడ్డని దేవుడు రక్షించుకునే ఉంటాడు. మన మాటల ద్వారా, మన సహాయం ద్వారా దేవుని చూపిస్తూ ఆయనను మహింపరుస్తూ మనకి నీతి కలిగినట్లు ఇతరులకు కూడా ఆ విశ్వాసం కలిగేటట్లు మన జీవితాలు ఉండాలని చిన్న ప్రార్థన చేస్తూ దేవునిని సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము హృదయంలో నీతి కలిగేలాగా నిన్ను విశ్వసించాలి, నిన్ను దేవుడు లేపాడు అని విశ్వసించాలి. అంతేకాకుండా మాకు రక్షణ కలగాలంటే నువ్వే నా ప్రభువువి అని మేము నోటితో ఒప్పుకోవాలి ప్రభా. ఈ రెండు మేమందరం చేస్తా ఉన్నాము, అందరూ చేస్తున్నారనే నేను నమ్ముతా ఉన్నాను ప్రభా. ఎవరైనా ప్రభా నాయన నోటితో ఒప్పుకోవడానికి సిగ్గుపడితే వాళ్ళని నువ్వు పరలోకంలో నిరాకరిస్తావు. కాబట్టి ఈరోజు ఇది ఎవరికి అవసరమో నా ద్వారా చెప్పించారు కాబట్టి
బట్టి ఎవ్వరు కూడా మనుషులు ఎదుట నీ నామాన్ని ప్రకటించడానికి నువ్వే వారి ప్రభువని ఒప్పుకోవడానికి సిగ్గుపడకుండా ఉండగలిగినట్లు ఆ విశ్వాసం మరింత పటిష్టంగా వేళ్ళూనుకుని లోతుగా వేరు పారేటట్లు చేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.